Hello everyone, welcome to AKSIS Academy Daily Current Affairs. So ముందుగా నేను ఇచ్చిన క్వశ్చన్ లో ఆన్సర్ చూస్తే కన్సిడర్ ద ఫాలోయింగ్ ఇనిషియేటివ్స్ ఆఫ్ ద గవర్నమెంట్ ఇన్ సివిల్ ఏవియేషన్. ఉడాన్ చేసాం, ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ అంటే దేశంలో విమానాల్లో ప్రయాణించేటటువంటి వ్యక్తుల సంఖ్య పెంచడానికి రేట్లు తగ్గించేటటువంటి కార్యక్రమం. అలాగే నేషనల్ సివిల్ ఏవియేషన్ పాలసీ, నభాగ్, గగన్ అన్నీ ఉన్నాయి. సో ఆల్ ఆఫ్ ద అబవ్ ఇస్ ద ఆన్సర్. Before we go to the session, if you are looking for UPSC admissions, atlagane Group 1 and Group 2, both AP and Telangana, in both mediums, English and Telugu, దయచేసి కింద నెంబర్కి కాల్ చేయండి. they'll give you all the details. ఇంకా ఈరోజు టాపిక్లో కనుక మనం వెళ్తే రైట్ టు డిస్కనెక్ట్ బిల్. సో మనందరికీ తెలుసు ఐటీ ఉద్యోగాలు చేసేటటువంటి వ్యక్తులు, ఇతర ఉద్యోగాలు చేసేటటువంటి వ్యక్తులు, ముఖ్యంగా సంఘటిత రంగంలో వీళ్ళందరికీ కూడా పని దినాలు ఆన్ పేపర్, పని వేళలు ఆన్ పేపర్ మనకి వారానికి 5 రోజులు, రోజుకి 8 గంటలు. కానీ ఆఫ్ పేపరు 14 గంటలు, 18 గంటలు, కుదిరితే 24 గంటలు కూడా పని చేయించుకుంటున్నాయి కంపెనీలు. దీనివల్ల వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేటటువంటిది మిస్ అవుతుంది. చాలామందికి రిలాక్సేషన్ కోసం ఆల్కహాల్ వైపు వెళ్తున్నారు, ఇంకా ఇతర ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి. అయితే దీన్ని గమనించినటువంటి ప్రభుత్వం పని వేళలు అయిపోయిన తర్వాత, అంటే 5 గంటలకు ఆఫీస్ అయిపోయింది అనుకోండి, ఇంకా ఆఫీస్ నుంచి అసలు వర్కర్కి ఫోనే రాకూడదు. ఒకవేళ ఫోన్ వచ్చినా దాన్ని ఓవర్ టైమ్గా పరిగణించి దానికి ఎక్స్ట్రా శాలరీ పే చేయాలట. దీనికి సంబంధించి ఒక ప్రైవేట్ మెంబర్ బిల్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. బిల్ ఇంకా పాస్ అవ్వలేదు, బట్ ప్రైవేట్ మెంబర్ బిల్ని అయితే ప్రవేశపెట్టారు. ముందుగా ఈ బిల్ గురించి ఎందుకు వచ్చిందనే ఇన్ఫర్మేషన్ చూసి ప్రైవేట్ మెంబర్ బిల్కి, పబ్లిక్ మెంబర్ బిల్కి, ఇంకా టైప్స్ ఆఫ్ బిల్స్ ఏ ఉన్నాయనే చిన్న ఇన్ఫర్మేషన్ చూద్దాం. ముందుగా కనుక ఇది అసలు న్యూస్లో ఎందుకు వచ్చింది అనే అంశం గురించి కనుక మనం ఇక్కడ చూస్తే, ఫస్ట్ థింగ్ న్యూస్లో ఎందుకు వచ్చింది, వై న్యూస్ ప్రైవేట్ మెంబర్ బిల్ని రైట్ టు డిస్కనెక్ట్ బిల్ అని ఇంట్రడ్యూస్ చేశారు. దీని తాలూకా ఎయిమ్ ఏంటంటే రిక్వైర్డ్ టు రెస్పాండ్ వర్క్ రిలేటెడ్ డిమాండ్స్ ఆఫ్టర్ వర్కింగ్ అవర్స్. అంటే పని వేళలు అయిపోయిన తర్వాత ఒక ఎంప్లాయీ అంటే ఒక ఉద్యోగి రియాక్ట్ అవ్వాలా అవ్వక్కర్లేదా, అంటే వర్క్ కోసం కనుక అతన్ని డిమాండ్ చేస్తే ఈ డిమాండ్ నుంచి ఆ యొక్క వర్కర్ రియాక్ట్ అవ్వాలా. ఒకవేళ రియాక్ట్ అయ్యేలా ఉంటే అతన్ని ఎక్స్ప్లాయిట్ చేయకుండా లీగల్గా అంటే చట్టపరంగా ఆ వ్యక్తిని మనం ఎలా రక్షించాలి, ఇది ఈ బిల్లు తాలూకా ముఖ్య ఉద్దేశం. అయితే ఇందులో కనుక మనం చూస్తే ఆబ్జెక్టివ్ ఏంటంటే హెల్దీ వర్క్ లైఫ్ బ్యాలెన్స్. అంటే పని అనేటటువంటిది ముఖ్యమే, డబ్బు అనేటటువంటిది ముఖ్యమే, దానితో పాటు మనం కుటుంబంతో కలిసి మనము ప్రయాణించేటటువంటి సమయం, కుటుంబానికి ఇవ్వాల్సిన సమయం, అది కూడా ముఖ్యమే. సో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేటటువంటిది ఎంప్లాయీస్కి ఉండాలి. సో అంటే దీనివల్ల మనకి ఏమవుతుంది అంటే ఈ ప్రపోజల్ లా వల్ల వర్కర్స్ పీనలైజ్ అవ్వరు, విచ్ మీన్స్ పని 8 గంటలే ఉంటుంది, కానీ తర్వాత వాళ్ళు ఫోన్లు మాట్లాడాలి, మెసేజ్లు చేయాలి, ఈమెయిల్స్ చేయాలి, ఇవన్నీ వర్కింగ్ అవర్స్ దాటి చేయాలి. ఒకవేళ చేయకపోతే ఆ వ్యక్తులను ఉద్యోగాల్లోంచి తీసేసే పరిస్థితి వస్తుంది. ఇట్లాంటి వాటిని ఆపి ఉద్యోగస్తులకి కూడా మనం ఎలా అయినా కూడా ఆ పర్టికులర్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేటటువంటిది ఇవ్వడం ఈ యొక్క చట్టం ముఖ్య ఉద్దేశం. దీని ప్రొవిజన్స్ కనుక మనం చూస్తే ఇందులో ఎంప్లాయీస్ వెల్ఫేర్ అథారిటీ అని ఒక అథారిటీని క్రియేట్ చేస్తారట. వీళ్ళు రైట్ టు డిస్కనెక్ట్ అంటే సంఘటిత రంగంలో ఉన్నటువంటి వ్యక్తులకి, ఎందుకంటే అసంఘటిత రంగంలో దీన్ని మనం ప్రూవ్ చేయలేం కాబట్టి సంఘటిత రంగంలో ఉన్నటువంటి వ్యక్తులకి రైట్ టు డిస్కనెక్ట్ అనేటటువంటి ఒక ప్రత్యేకమైన హక్కుని ఇవ్వనున్నారు. అంటే ఇక్కడ ఈ ఎంప్లాయీ వెల్ఫేర్ అథారిటీ కొన్ని స్టడీస్ చేస్తుంది, కొన్ని టర్మ్స్ అనేటటువంటిది ఏదో ఫికియన్ ఆర్గనైజేషన్స్తోనో లేదని అనుకుంటే ఇండస్ట్రీకి సంబంధించిన ఆర్గనైజేషన్స్తోనో మాట్లాడి ఖచ్చితంగా ఒక కంపెనీలో 10 వర్కర్ల కన్నా అంటే 10 మంది కన్నా ఎక్కువ పని చేస్తున్నటువంటి ఉద్యోగస్తులు ఉన్నటువంటి కంపెనీలకు ఈ యొక్క నియమ నిబంధనలను పెడుతుంది. సో దీనివల్ల మనకేమవుతుంది, పని వేళలు అయిపోయిన తర్వాత ఏ ఒక్క ఎంప్లాయీ అయినా అంటే ఏ ఒక్క ఉద్యోగి అయినా కాల్స్ వస్తే కనుక రిఫ్యూజ్ చేస్తే అతని మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకునేటటువంటి హక్కు ఆ కంపెనీకి ఉండదు. సో దీనివల్ల ఏమవుతుంది, ఒకవేళ ఆ వ్యక్తి కనుక ఎక్కువ వర్క్ చేస్తే అతనికి ఓవర్ టైం వేజెస్ అంటే అతను అధికంగా పని చేశాడు కాబట్టి అతనికి అధికంగా జీతం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది.
సో ఫిక్స్డ్ వర్కింగ్ అవర్స్ తర్వాత ఎక్స్ట్రాగా పని చేసినందుకు ఇంకా అధికంగా జీతం ఇవ్వాలి. సో దీనివల్ల ఇక్కడ ఏమవుతుందంటే కొన్ని కౌన్సిలింగ్ సర్వీసెస్ అనేటటువంటివి వస్తాయి, డిజిటల్ డీటాక్స్ సెంటర్స్ అనేటటువంటివి వస్తాయి. ఎందుకంటే అధికంగా పని చేయడం వల్ల కుటుంబంతో సమయం గడపకపోవడం వల్ల రెస్ట్ అనేటటువంటిది లేకపోవడం వల్ల ప్రతి ఎంప్లాయీకి మెంటల్ హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. దానివల్ల వాళ్ళకి టెలీ ప్రెషర్, ఇది ఒక కొత్త పదం, మనకి బ్లడ్ ప్రెషర్ తెలుసు, ఇంకొకటి తెలుసు, టెలీ ప్రెషర్ ఏందని అనుకోకండి. ఎక్కువ ఫోన్లు వస్తే వచ్చే ఒత్తిడిని టెలీ ప్రెషర్ అని అంటారు. దీనివల్ల వచ్చేటటువంటి స్ట్రెస్, ఇన్ఫో ఒబిసిటీ, ఇలా అధికంగా ఇన్ఫర్మేషన్ తీసుకోవడం వల్ల ఊబకాయం కూడా వస్తుందట. ఇవన్నీ మనం తగ్గించవచ్చు. ఇది ఈ బిల్లులో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలు. అట్లానే గ్లోబల్ ప్యారలల్, మరి ఇలాంటి చట్టాలు ప్రపంచంలో ఎక్కడైనా ఉన్నాయా, కేవలం భారతదేశంలో ఉన్నాయా, ఇది ఒక డౌట్ వస్తుంది కదా మనకి. ఎందుకంటే బేసికల్గా మనకి జరగకపోయినా పర్లేదు, పక్కోడికి ఏదన్నా పోతే మనకు సంతోషం, ముఖ్యంగా భారతీయులకి. అంటే మనకు రాకపోయినా పర్వాలేదు, పక్కోడికి చెడిపోతే మనకు అదొక ఆనందం. మరి వేరే దేశాల్లో ఉన్నాయా అని అడుగుతారేమో. ఫ్రాన్స్లో ఉంది చట్టం, పోర్చుగల్లో ఉంది, ఆస్ట్రేలియాలో ఉంది. వీళ్ళందరూ ఆల్రెడీ ఇలాంటి హక్కులనే ఉద్యోగస్తులకు కల్పిస్తున్నారు. కాబట్టి ఒక ఉద్యోగి అనేటటువంటి వాడు సంస్థ కోసమే పనిచేస్తాడు. ఆ ఉద్యోగిని చక్కగా చూసుకోవడం ఆ సంస్థ యొక్క కనీస నైతిక బాధ్యత. ఇప్పుడు అలాంటి నైతికతలు ఉద్యోగుల్లోని లేవు, ఉద్యోగాలు ఇచ్చేటటువంటి కంపెనీల్లోని లేవు అని చాలామంది భావన. బట్ ఉద్యోగమే పరమావధి, పనియే దైవం అని పనిచేసే వ్యక్తులు కూడా ఉన్నారు. ఖచ్చితంగా లేరని కూడా మనం అనలేం. అలా అని కొన్ని కంపెనీలు కూడా ఉద్యోగులను అట్లాగనే చూసుకుంటాయి. అంబికా దర్బార్ బత్తి అని ఒక కంపెనీ ఉంది. దేవుని వాళ్ళు ఏం స్పాన్సర్ చేయలేదు సుమా ఈ యాడ్, మళ్ళీ మీరు ఇవన్నీ అనుకుంటారేమో, ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంతే. అంబికా దర్బార్ బత్తి భగవంతునికి భక్తునికి అనుసంధానమైనదని ఒక ట్యాగ్ వస్తుంది. వాళ్ళు ఎంత గొప్ప కంపెనీ అంటే అది, ఆ కంపెనీలో అగరబత్తులు తయారు చేసే వాళ్ళు చేతులతో తయారు చేస్తారట అగరబత్తులు. ఈ అగరబత్తి తయారు చేసేటటువంటి వ్యక్తులకి ఇన్ని సంవత్సరాలు ఆ కంపెనీలో పనిచేస్తే సొంతంగా స్థలాలు కొనిచ్చింది ఆ కంపెనీ. సో ఎంప్లాయీస్ని బాగా చూసుకునే కంపెనీలు కూడా ఉన్నాయి, లేవని అనట్లేదు. కాబట్టి అట్లా ఎంప్లాయీ వెల్బీయింగ్, ఒక ఉద్యోగి పనిచేస్తుంటే అతని యొక్క ఆర్థిక ఈ స్థితులను కూడా చూసుకునేటటువంటి కంపెనీలు ఉండాలి. సో లెజిస్లేటివ్ ప్రొసీజర్ అయితే పార్లమెంట్లో సాధారణంగా మనకి లెజిస్లేటివ్ ప్రొసీజర్ అంటే 2 హౌసెస్, లోక్సభలోని రాజ్యసభలోని కొంచెం ఒకేలా ఉంటుంది. ప్రతి బిల్లు కూడా ఈచ్ హౌస్లో ఒక్కొక్క కొన్ని స్టేజెస్ అనేటటువంటి ఉంటాయి. అంటే బిల్ అంటే ఏంటి, ఏదైనా ఒక చట్టాన్ని రూపొందించే ముందు బిల్లు రూపంలో దాన్ని లెజిస్లేషన్లో ప్రవేశపెడతారు. లోక్సభ రాజ్యసభ దాన్ని పాస్ చేసిన తర్వాత ప్రెసిడెంట్ సంతకం పెడితే ఆ బిల్లు చట్టం అవుతుంది. అయితే ఇందులో భాగంగా టైప్స్ ఆఫ్ బిల్స్లో మనకు 2 ఉన్నాయి. ప్రభుత్వమే ప్రవేశపెడితే దాన్ని పబ్లిక్ బిల్స్ అంటారు. వేరే వ్యక్తులు, ప్రభుత్వంలో లేని వ్యక్తులు అంటే అపోజిషన్లో ఉన్నటువంటి వ్యక్తులు, వీళ్ళు ప్రవేశపెడితే దాన్ని ప్రైవేట్ బిల్ అని అంటారు. ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి తేడా చూసే ముందు క్లాసిఫికేషన్ ఆఫ్ బిల్స్ చూస్తే కొన్ని ఆర్డినరీ బిల్స్ అని ఉంటాయి. ఆర్డినరీ బిల్స్ అంటే ఆర్థికపరమైన అంశాలు లేనటువంటి బిల్లును ఆర్డినరీ బిల్స్ అని అంటారు. ఆర్థికపరమైనటువంటి అంశాలు అంటే పన్నులు, ప్రభుత్వం చేసేటటువంటి ఎక్స్పెండిచర్ అంటే ఖర్చు, ఇట్లాంటివన్నిటిని కలుపుకుంటే మనము వాటిని మనీ బిల్స్ అని అంటాం. మనీ బిల్స్కి ఫినాన్షియల్ బిల్స్కి కొంత తేడా ఉంది, అది నేను వివరిస్తాను. ఇవి కూడా ఆర్థికపరమైన అంశాలు ఉన్నటువంటివే మనీ బిల్లు, ఫినాన్స్ బిల్లు రెండు. ఈ రెండింటికి డిఫరెన్స్ చెప్తాను. రాజ్యాంగ సవరణ అనేటటువంటి చేస్తే దాన్ని కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ అని అంటారు. ఇక్కడ రాజ్యాంగాన్ని మారుస్తారు లేదా ఎడిషనల్గా కొన్ని పెడతారు. ఇందులో టైప్స్ ఆఫ్ బిల్స్లో 2 బిల్స్ ఉన్నాయి. ఒకటి పబ్లిక్ బిల్. పబ్లిక్ బిల్ అంటే మంత్రి మాత్రమే ఈ బిల్లును లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ప్రవేశపెడతారు. మరి ప్రైవేట్ బిల్ అంటే ఏంటి, మంత్రి కానటువంటి వ్యక్తి, ప్రభుత్వంలో లేనటువంటి వ్యక్తి. ఇట్ క్యాన్ బి ఇంట్రడ్యూస్డ్ బై ఎనీ మెంబర్ ఆఫ్ ద పార్లమెంట్ అదర్ దెన్ మినిస్టర్. అంటే ఇక్కడ చాలామంది అదర్ దెన్ ద మినిస్టర్ అంటే ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఉంది, బీజేపీలో ఉన్న మంత్రి కాకుండా వేరొక పర్సన్ పెట్టినా దాన్ని ప్రైవేట్ బిల్ అనే అంటారు. ప్రభుత్వం అంటే కేవలం మంత్రివర్గంలో ఉన్న వాళ్ళనే ఇక్కడ మనం తీసుకుంటాం. సో పబ్లిక్ బిల్ అంటే మంత్రి మాత్రమే, మంత్రి కాక ఏ వ్యక్తి ప్రవేశపెట్టినా దాన్ని ప్రైవేట్ బిల్ అని అంటారు. అలాగనే ఇది ఏమొస్తుంది అంటే ఇది ప్రభుత్వం తాలూకా విధానంలోకి వస్తుంది. పబ్లిక్ బిల్ అంటే ప్రభుత్వం తాలూకా విధానము, రూలింగ్ పార్టీ. అలాగే ప్రైవేట్ బిల్ అంటే ఏంటి, ఒక పొలిటికల్ పార్టీ తాలూకా మూడ్ అంటే ఆ పొలిటికల్ పార్టీ తాలూకా ఉద్దేశం అనేటటువంటిది ఇందులో మనకు కనిపిస్తుంది. అలాగనే సాధారణంగా ఇలాంటి బిల్లులు ప్రవేశపెట్టినప్పుడు ఈ పబ్లిక్ బిల్స్కి ఎక్కువ శాతం అవకాశం ఉంటుంది పాస్ అవ్వడానికి, ప్రైవేట్ బిల్స్కి తక్కువ శాతం అవకాశం ఉంటుంది. అలాగనే ఈ బిల్లును ప్రవేశపెట్టాలంటే అంటే పబ్లిక్ బిల్ని 7 రోజులు ముందు నోటీస్ ఇవ్వాలి పార్లమెంట్లో. అదే ప్రైవేట్ బిల్లుని కన్నా ప్రవేశపెట్టాలంటే 30 రోజుల ముందు నోటీస్ ఇవ్వాలి పార్లమెంట్లో. పార్లమెంట్ అనేది లోక్సభ రాజ్యసభ.
అలాగే ఈ యొక్క బిల్లుకి డ్రాఫ్టింగ్ ఎవరు రాస్తారు? ఆ బిల్లు ఏ డిపార్ట్మెంట్కి సంబంధించిందో ఆ డిపార్ట్మెంట్ ఇన్ కన్సల్టేషన్ విత్ లా డిపార్ట్మెంట్ వాళ్ళు డ్రాఫ్టింగ్ అనేటటువంటి చేస్తారు. ఇది ఏ వ్యక్తి అయితే ప్రవేశపెడుతున్నాడో వాడే డ్రాఫ్టింగ్ చేస్తారు. అంటే ఎంపీ ఆయన డ్రాఫ్టింగ్ చేస్తారు, ఆయన లేదా ఆవిడ. సో ఇది ప్రైవేట్ బిల్ అండ్ పబ్లిక్ బిల్కి. మరి మనీ బిల్, ఫినాన్షియల్ బిల్స్కి ఆర్టికల్ 110 కింద ఏదైనా ఒక బిల్ వస్తే దాన్ని మనీ బిల్ అని అంటారు. అలా కాకుండా ఆర్టికల్ 117 కింద వచ్చినటువంటి బిల్స్ని ఫినాన్షియల్ బిల్ అని అంటారు. అందులో ఫినాన్షియల్ బిల్ 1, 2 రెండు ఉంటాయి. ఆర్టికల్ 110 కేవలం డీల్ చేసిన దాన్నే మనీ బిల్ అని అంటాము. బట్ ఇక్కడ ఆల్సో డీల్స్ విత్ మ్యాటర్స్ అలాంగ్ విత్ ద ప్రొవిజన్స్. అంటే 110 ప్లస్ ఇంకా ఇతర ఏవైనా ఆర్టికల్స్ ఉంటే దాన్ని డీల్ చేసినటువంటి వాటిని మాత్రం ఫినాన్షియల్ బిల్స్ అని అంటాం. అలాగనే స్పీకర్ మనీ బిల్ అనేటటువంటిది అది మనీ బిల్లా కాదా అనేటటువంటి దాన్ని స్పీకర్ చెప్తారు. అయితే ఫినాన్షియల్ బిల్స్కి స్పీకర్ సర్టిఫికేషన్ అవసరం లేదు. మనీ బిల్స్ని కేవలం లోక్సభలో మాత్రమే ఇంట్రడ్యూస్ చేస్తాం. ఫినాన్షియల్ బిల్స్లో కేటగిరీ 1ని కేవలం లోక్సభలోనే ఇంట్రడ్యూస్ చేయాలి. ఫినాన్షియల్ బిల్ కేటగిరీ 2ని 2 హౌసెస్లోనే ఇంట్రడ్యూస్ చేయొచ్చు. అలాగే ప్రెసిడెంట్ రికమెండేషన్స్ మనీ బిల్కి ఖచ్చితంగా ప్రెసిడెంట్ యొక్క సిఫార్సు ఉండాలి. ఫినాన్షియల్ బిల్ 1కి కూడా ప్రెసిడెంట్ సిఫార్సు ఉండాలి. ఫినాన్షియల్ బిల్ 2కి మాత్రం అవసరం లేదు. రాజ్యసభ మనీ బిల్ని అమెండ్ చేయలేదు, రిజెక్ట్ చేయలేదు. ఒకవేళ రాజ్యసభ దాని మీద ఏదైనా పాస్ అవ్వకపోతే 14 రోజులు చూస్తారు. దాని తర్వాత ఇట్ డీమ్డ్ టు హ్యావ్ బీన్ పాస్డ్ ఇన్ ద రాజ్యసభగా దాన్ని తీర్మానిస్తారు. అయితే ఇక్కడ ఫినాన్షియల్ బిల్ 1ని మాత్రం రాజ్యసభ అమెండ్ చేయగలదు, రిజెక్ట్ చేయగలదు. 2 కూడా అంతే, అమెండ్ చేయగలదు, రిజెక్ట్ కూడా చేయగలదు. ప్రెసిడెంట్ పవర్ మనీ బిల్ని ప్రెసిడెంట్ అయితే సంతకం పెట్టాలి లేదా రిజెక్ట్ చేయాలి, కానీ రిటర్న్ చేయలేడు. అంటే పార్లమెంట్ని మళ్ళీ సరి చూసుకోండి అని వెనక్కి పంపలేడు. కానీ ఇక్కడ కెన్ రిటర్న్ ఇట్ ఫర్ ద రీకన్సిడరేషన్, మళ్ళీ ఒకసారి చూసుకొని పంపండి అని వెనక్కి పంపవచ్చు. అలాగే జాయింట్ సిట్టింగ్స్ ఆఫ్ ద హౌసెస్లో కనుక చూస్తే అసలు డెడ్ లాక్ అనేటటువంటి ప్రొవిజన్ లేదు. ఎందుకంటే రాజ్యసభకు పెద్దగా హక్కులు లేవు. కానీ ఇక్కడ జాయింట్ సిట్టింగ్ ఇవ్వచ్చు. ఏది? ఫినాన్షియల్ బిల్ 1, 2కి. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్కి జాయింట్ సిట్టింగ్ ఉండదు. లోక్సభ, రాజ్యసభ దాన్ని విడివిడిగా పాస్ చేయాల్సి ఉంటుంది. ఇవి బిల్స్లో ఉన్నటువంటి డిఫరెన్సెస్. సో ఈ రకంగా ఈ రైట్ టు డిస్కనెక్ట్ బిల్ పైన మీ అభిప్రాయాన్ని, అది మంచిదా చెడ్డదా దయచేసి కమెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే దీనికి సంబంధించి ఒక ప్రశ్న దయచేసి కమెంట్ సెక్షన్లో తెలపండి ఆన్సర్ని. అలాగే వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిల్స్ ఇన్ పార్లమెంట్, హౌ దే ఆర్ క్లాసిఫైడ్ అండర్ ద లెజిస్లేటివ్ ప్రొసీజర్ ఫాలోడ్ ఇన్ బోత్ హౌసెస్. భారత పార్లమెంట్లో వివిధ రకాల బిల్లులు ఏమిటి, ఉభయ సభలో అనుసరించే విధానాన్ని ప్రకారం వాటిని ఎలా మనం వర్గీకరిస్తారు. ఇది 200 పదాల్లో రాయండి. సో ఇది రైట్ టు డిస్కనెక్ట్ బిల్. మరొక కొత్త టాపిక్తో రేపు కలుద్దాం. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గుడ్ డే.